అకాల వర్షాలు వడగళ్ల వానలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రస్తుతం రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రస్తుతం మనం మొక్కజొన్న కలంలో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. అకాల వర్షాలు వడగళ్ల వాన కారణంగా పూర్తిగా మొక్కజొన్న బస్తాలన్నీ కూడా తడిచిపోవడంతో మళ్ళీ వాటిని ఎండబెట్టే ప్రయత్నం రైతన్నలు చేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో నష్టం అయితే వాటిలోనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా అటు వరి, మరోవైపు మొక్కజొన్న విస్తారంగా కూడా పంట సాగు చేశారు రైతులు. చాలా పెద్ద మొత్తంలో ఈసారి లాభాలు వస్తాయని కూడా ఎంతో ఆశతో పంట సాగు చేశారు. కానీ చివరికి వారికి వడగళ్ల వాన కన్నీటినే మిగిల్చింది. ప్రస్తుతం మొక్కజొన్న రైతులు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూడొచ్చు, దాదాపుగా పూర్తిగా మళ్ళీ తేమంతా కూడా చేరిపోయింది. పూర్తిగా పంట అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఎండ రావడంతో మళ్ళీ బస్తాలన్నింటినీ విప్పి ఇట్లా ఎండబెడుతున్నటువంటి పరిస్థితి, మొక్కజొన్న ఎండబెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఓ రైతు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు, ఎంత నష్టం వాటిల్తుంది, అసలు ఒకవైపు మద్దతు ధర రావట్లేదన్న ఆవేదన సర్వత్రా రైతుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే, మరోవైపు ఇలా అకాల వర్షాలు వడగళ్ల వానల వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టపోయామని చెప్తున్నారు. బాబాయ్, ఎన్ని గంటలకు వర్షం వచ్చింది, ఎంతవరకు నష్టం వాటిల్లింది? 1ంటికి వచ్చింది, నైట్ 1ంటికి వచ్చింది. అందరం పండుకొని ఉన్నారు. వచ్చేసరికి వాన కురిసా తడిసా అట్టండి. అంటే ముందస్తుగానే ఈ పట్టాలు, కవర్లు మీకు వ్యవసాయ శాఖ ఏమైనా పంపిణీ చేసిందా, లేదంటే మీరే ఈ పట్టాలన్నీ కొనుక్కున్నారా? మేమే తెచ్చుకున్నాం పట్టాలండి. రైతే కొనుక్కొచ్చుకొని ఉంచుకుంటూ పట్టాలండి. అయితే ఎప్పుడు కప్పుకునేది కానీ మబ్బు పట్టలేదుగా. మబ్బు బట్టి లేకపోయేసరికి ఒకేసారి అందరూ వాన రాదులే అనుకున్నారు. వెంబటే వాన వచ్చేసరికి ఇటుకాడ నుంచి అందరూ వచ్చి పట్టలు కప్పేసరికి తడిసిపోయింది. అంటే గోడౌన్స్ ఇట్లా ఏమి ఉండవా మన మండలంలో? ఎందుకంటే పంట ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని దాచుకునేందుకు, వాటిని సేఫ్గా చూసుకునేందుకు ఇక్కడ గోడౌన్లు కానీ, కల్లాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అట్లాంటిది ఏమైనా జరిగింది? గోడాలు ఇల్లు అసలు ఏడ కొండపల్లిలో ఉంది గోడం. మన ఆడికి ఏమి పోతాం. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు మొక్కజొన్న? 2 ఎకరాలు వేసి. ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి అంటే అందాదా ఎకరానికి 10 కంచాలు తెలదుగా పెట్టుకుంటూ పోయినావు. ఇక ఎంత అయితే అంత దిగుబడి ఎంత వచ్చింది, ఏమన్నా లెక్కలు పెట్టుకున్నావా? మొన్ననే కాట వేసినాం. 50 అయినాయండి, 50 క్వింటాలు అయినాయి. 50 క్వింటాలు అయింది ఎకరానికి? బాగానే వచ్చి ఎకరానికి కాదు, 2 ఎకరాలు 30 క్వింటాలు 30 క్వింటాలు చొప్పుంది వెళ్ళి. 30 క్వింటాలు 30 క్వింటాలు అంటే 60 క్వింటాలు వచ్చినాయి. 60 క్వింటాలు వచ్చినాయి. ఓకే. అంటే లాస్ట్ ఎంతో పోలిస్తే ఈసారి దిగుబడి పెరిగిందా తగ్గిందా? అంటే కొంతమంది పెరిగినాయి, కొంతమంది తగ్గినాయి. కొంతమంది పెరిగినాయి అంటే భూసారాన్ని బట్టి కొద్ది పంటను బట్టి పెరిగింది. కొంతమంది ఏం తగ్గినాయి పంట రక్షణ చర్యలను బట్టి. ఓకే. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఒకవైపు మద్దతు ధర కూడా ఈసారి ఎట్లా ఉంది, పెరిగిందా తగ్గిందా? గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొక్కజొన్న రైతులు ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉందా లేదా? మనకు తెలవదు కండి. ఇంకా పోయినసారి కూడా ఏం వేసినావు పంట? పోయినసారి మొక్కజొన్న వేసాను కానీ ఇదే రేట్ కమ్మా. ఎంత ఉంది రేట్ ఇప్పుడు మార్కెట్లో? 21 అమ్ముతుంది. 21 మళ్ళీ మధ్య దళారీలు, మధ్యవర్తులు, వాళ్ళు వీళ్ళు, ఈ కూలీ ఖర్చులు. ఇప్పుడు వాన తడిచినాయిగా, ఇప్పుడు ఏమైనా కడి చేస్తేగా. ఇప్పుడు తేమ శాతాన్ని బట్టే కదా పంటకు మద్దతు ధర ఇచ్చేది మీకు? ఎండితేనే వేసుకుంటారు. ఇప్పుడు ఎండితేనే వేసుకుంటారు. మొన్నటిదాకా మరి ఎండినప్పుడు అమ్ముకోవచ్చు, ఎందుకు లేట్ చేసి? కలాసులు రాలేదు, కాటా వాళ్ళు రాలే, ఇల్లు కొనటానికి రాలా అట్ట అనమాట. వారు వచ్చి తడిసి కొనుగోలు కేంద్రాలు ఏమి ఏర్పాటు చేయలేదు ఇక్కడ? కేంద్రాలు లేవు, ప్రైవేట్ కొనుక్కోవటమే అంతే. మనం ప్రస్తుతం చూస్తున్నాము, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, అటు కలాసులు లేక పెద్ద ఎత్తున ఆలస్యం అవడంతో, అకాల వర్షాలు వడగళ్ల వాన వల్ల పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టమైతే వాటిల్లింది. ప్రస్తుతం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి, అర్జించుదామని చెప్పి ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న తామంతా కూడా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా లక్షల్లో నష్టపోయామని చెప్పి అయితే రైతులు చెప్తున్నారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. పంట నష్టంపై సర్వత్రా పూర్తి స్థాయిలో సర్వే జరిపి నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ మండల స్థాయి అధికారులు ప్రస్తుతం సర్వే చేపట్టారు. ఏ ప్రాంతాల్లో సాగు చేసినటువంటి పంట ఎంత, రైతుల వారీగా ఎంత వాటిల్లిందనే అంశంపై పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV చిరుమరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.